హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాదర్స్ కిచెన్. నేనైతే ఈరోజు మామిడి సూపర్గా ఉన్నాయి. అసలు మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ అంట, మా పెద్ద అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిండు ముజఫర్. థ్యాంక్ యూ ముజఫర్. ఈ కాయలు అయితే అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క కాయ పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉంటుందట్టుంది. సూపర్గా ఉన్నాయి కాయలు అయితే. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. కాయలు అయితే సూపర్గా ఉన్నాయి. కొట్టించినాం కాయలు మొత్తం తూడ్చి మంచిగా కాయలు మొత్తం ఈ సైజులో కొట్టించి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టేసి మొత్తం ఇట్లా లోపల కొంచెం ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, ఆ ముక్కకి అదంతా తీసేసి మంచిగా తూడ్చి ఒక గిన్నెలోకి వెలిగి ఇట్లా ఒక లేయర్ లాగా ఉంటుంది వైట్గా. ఇది తీసేయాలి. ఇది తీసేస్తేనే పచ్చడకు అట్లా తుడిచి పెట్టేసి 100 గ్రాముల మెంతులు, 100 గ్రాములు, 200 గ్రాముల ఆవాలు, 20 కాయలు మామిడికాయలు, 20 కాయలు, 1/2 కేజీ వెల్లుల్లి, కొంచెం నూనె రాసి ఎండకు పెడితే మంచిగా పొట్టు ఇలా అంటే వెళ్తుంది. ఇది ఇప్పుడైతే 1 లీటర్ ఆయిల్ అయితే పోస్తున్నాను. 2 కేజీల నూనె పడుతుంది 20 కాయలకి. 1 లీటర్ అయితే కాగబెడుతున్నాను. ఇదైతే ప్యూర్ పల్లి నూనె అండి. నేనైతే మిల్లి కాడికి పంపించి తెప్పించిన మంచి ప్యూర్ పల్లి నూనె మాత్రమే వాడాలి పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగినాక 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసిన, జీలకర్ర 3 టీ స్పూన్లంతా జీలకర్ర వేస్తున్నా, 3 టీ స్పూన్లంతా జీలకర్ర వేసినాక ఆ నూనె మొత్తం మంచిగా చల్లారాలి. చల్లారినాక చూపిస్తా. ఇప్పుడు మనం దూరగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ఆవాలు కూడా వేయించిన నేను, కానీ వీడియో రాలేదు. ఇప్పుడు 150 గ్రాముల వెల్లుల్లి ఈ నూనెలో వేయాలన్నట్టు. మరి ఈ మసలే నూనెలో కాకుండా కొంచెం వేడిగా ఉన్న నూనెలో పోసి పక్కన పెట్టేస్తున్నా. మిగిలిన ఎల్లిపాయలు అయితే గ్రైండ్ చేసుకొని వస్తా. ఇది కారం అండి. నేను ప్యూరు కేజీ కారం, కేజీ మీద 100 గ్రాములు ఎక్కువ తీసిన, ఎందుకంటే తొడిమెళ్ళిపోతాయి అని చెప్పేసి. కేజీ 100 గ్రాముల మిరపకాయలు తీసుకొచ్చి కరెక్ట్ కేజీ కారానికి, కేజీ మిరపకాయలకి కేజీ ఉప్పు పోసి పట్టించాను. మంచిగా కొలిచి పట్టించాను. ఇప్పుడు ఇవి మొత్తం బేసన్లో వేసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు వేసేస్తున్నా. ఇప్పుడు ఈ నూనె ఉంది కదా, ఈ నూనెలో మనం గ్రైండ్ చేసిన వెల్లుల్లి ముద్ద కూడా వేస్తున్నాను. 1/2 కేజీలో 150 గ్రాముల వెల్లిపాయలేమో అట్లనే వేసాను, మిగతాదేమో గ్రైండ్ చేసిన. ఇట్లా గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగా ఉన్న నూనెలో ఇట్లా కలిపేసేయాలి. మరి మసలే నూనెలో కలిపితే నల్లగా మాడిపోతాయి. ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొంచెం చల్లారాలి నూనె మొత్తం. మరి కొంచెం లైట్గా గోరువెచ్చకుండా ఏం కాదు, మామూలుగా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో కారం వేసిన కదా, కారం చూసాను కదా మీరు, ఒక డబ్బా చూపించిన కదా, డబ్బాలా ఇంకా కొంచెం డబ్బా కారం వెళ్ళింది. అంటే కేజీ కారమే, కొలతల కారమే ఇది. కేజీ మిరపకాయలకు కేజీ ఉప్పు వేసి పట్టించిన నేను. ఇప్పుడు మనం ఇది మొత్తం కలిపేయాలన్నట్టు. ఆవాలు, మెంతిపిండి గ్రైండ్ చేసిన కదా, ఇవి మొత్తం ఈ కారంలో కలిపేయాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసి, ఉప్పు వేసి మనం సపరేట్గా వేయలే కదా ఉప్పు, అందుకే కారం కొంచెం రెడ్గా అవపడతలేదు. నూనె పోస్తే రెడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కారంలోనే ఉప్పు పోసినాం కాబట్టి అట్లా అవపడుతుంది. ఇప్పుడు మనం 3 మ్యాంగోస్ అయితే ప్యాకెట్ తెచ్చి రెడ్గా ఉంటుంది, అది ప్యాకెట్ దాంతోపాటు ఉప్పు ఇస్తారు, అట్లా కలుపుతాం కాబట్టి అది రెడ్గా అనిపిస్తుంది. కాబట్టి ఇది అందులో వేసి కొట్టించడం కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నూనె అయితే చల్లారింది. ఇప్పుడు ఈ నూనె అయితే ఇందులో కలిపేస్తున్నా.
వెల్లుల్లి ముద్ద, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. మీకు ఇష్టమైతే కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు పోపులో. ఇక ఇది వేసి మంచిగా కలపాలి. పక్కా కొలతలతోటి వేస్తున్నాయి పచ్చడి. 20 కాయలకి కేజీ కారం, కేజీ ఉప్పు, 100 గ్రాముల మెంతులు, 200 గ్రాముల ఆవాలు, 1/2 కేజీ వెల్లుల్లి. ఈ నూనె, పచ్చి నూనె కూడా నేను కలుపుతా అన్నట్టు. 1 లీటర్ ఏమో కాగబెడతా, 1 లీటర్ ఏమో పచ్చి నూనె కలుపుతా. చూడండి ఇప్పుడు నూనె కలుపుతుంటే కారం చూడండి ఎంత రెడ్గా అయిందో. ఉప్పేసి పట్టించిన కారం కాబట్టి అట్లా అవుపిస్తుంది మనకు. ఇప్పుడు ఇది మంచిగా కలపాలి. నూనె పడుతుంది, అది కూడా పడుతుంది, 2 కేజీల నూనె పడుతుంది. 2 బాటిల్ తెప్పించిన మిల్లులో పల్లి నూనె. ఇది మొత్తం పడుతుంది 2 కేజీల నూనె. చూసారా, 1 లీటర్ ఏమో కాగబెట్టిన, 1 లీటర్ ఏమో ఇట్నే పచ్చిది పోస్తున్నా. పచ్చిది వేయటం వల్ల ఏమైందంటే పచ్చడి మంచిగా కొంచెం టేస్ట్ వస్తుంది అన్నట్టు. అట్లా మొత్తం కాగబెట్టి, కొంతమంది మొత్తం నూనె కాగబెట్టి పోస్తారు, కానీ నేనైతే సగం పచ్చిది సగం ఇట్లా వేస్తాను అన్నట్టు. ఇట్లా కారం పట్టియలేని వాళ్ళు 3 మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు. 3 మ్యాంగోస్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం తూడ్చి పెట్టుకున్న ఈ ముక్కలలో 1 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాం. పసుపు మనం ఇంట్లో కొట్టించింది అయ్యి ఉండాలి, ప్యాకెట్ పసుపు వేయకూడదు. ప్యాకెట్ పసుపు వేస్తే పచ్చడి పాడైపోద్ది. 1 స్పూన్ మాత్రమే వేసిన, టీ స్పూన్ అంతా ముక్కలకు ఇట్లా అంటించి మొత్తం కింది నుంచి పై వరకు ఇట్లా కొట్టేసి కొన్ని ముక్కలు వేసి కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి. ఇట్లా కొన్ని ముక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత నూనె మంచిగా ఊరుతుంది, ఏం పర్వాలేదు. చూడండి ఎర్రగా ఎట్లుందో కారం. ఇప్పుడు అప్పుడే అవుపడ్డది కదా, అట్లా తెల్లగా. ఇప్పుడైతే మంచిగా ఎర్రగా అవుపడుతుంది. కొన్ని ముక్కలు వేసుకుంటూ మంచిగా కలపాలి. కలిపేసి అందులో వేసి పెట్టుకుంటున్నా. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన. మధ్యాహ్నం అన్నం కొంచెం ఉంది, సరిపోదు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నం కలిపిన ముద్దల కోసం. ఇట్లా మొత్తం వేసేసి కొన్ని ముక్కలు వేసి మంచిగా కలిపేసి జాడికెత్తి పెట్టుకోవటమే. ఈజీ అండి పచ్చడి. మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే పచ్చడి వేయటం ఎంత అసలు ఈజీ. నేనైతే అసలు ఇట్లా పెడుతూనే ఉంటా ఎన్ని రోజులకైనా. ఇప్పుడు మ్యాంగోస్, మామిడికాయలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఒకసారి 5 కాయలు పెట్టిన, ఒకసారి 2 కాయలు పెట్టిన. ఇప్పుడు పెడుతున్నా కదా, మళ్ళీ మే చివరి వరకల్లా మళ్ళీ ఒక 20 కాయలు పెడతాను అన్నట్టు. కొత్తగా ఉంటుంది కదా పచ్చడి అట్లా. ఇట్లా మంచిగా వేసి పెట్టుకొని కథం 3 రోజుల తర్వాత తీసి కలిపి చూపిస్తాను. అన్నం అయితే వేసి మంచిగా కలిపేస్తున్నా. మంచిగా తినేస్తారు మా పిల్లలు. అన్నం అయితే అసలు ఇట్లా బేసన్లో ఇట్లా పచ్చడి కలిపిన అన్నంకైతే ఎంత ఎదురు చూస్తారో అసలు. చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఈ అన్నం, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మొత్తం చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేరండి. ప్లీజ్ మీరు కొట్టే లైక్ మీదనే మాకు వీడియో చాలా వరకు వైరల్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, 1 లైక్ కొట్టండి. అన్నం అయితే మంచిగా కలిపేసి ముద్దలు చేసి పిల్లలకైతే పెడుతున్నా. చూడండి ఎంత మంది ఎదురు చూస్తున్నారు పిల్లలు, మా వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ
ఈ మామిడికాయ కలిపిన అన్నం కోసం అయితే ఎంత వెయిటింగ్ చేస్తారో అసలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మొత్తం కలిపేసి ఇట్లా ముద్దలు చేసి, ఇంకా ఇది 3వ రోజు అండి. 3వ రోజు నేను మూత తీసి చూపిస్తున్నా చూడండి, ఆయిల్ ఎట్లా ఊరిందో. మొత్తం ఆయిల్ ఊరుతుంది బాగా. ఇప్పుడైతే మళ్ళీ బేసన్లో వేసి కలపాలి. 3వ రోజు మంచిగా కలపాలన్నట్టు. ఉప్పు కారం మనం ఒకసారి పచ్చడి పెట్టేటప్పుడే కలుపుతాం కదా, ఇప్పుడు ఇది 3వ రోజు అన్నట్టు. 3వ రోజు తీసేసి మంచిగా బేసన్లోకి ఇప్పుడు వేసినది చూడండి, మొత్తం బేసన్లోకి వేసి మంచిగా కలపాలి. మళ్ళీ కలిపి ఎత్తి పెట్టుకోవాలి. నేనైతే పచ్చడి ఫ్రిడ్జ్లో పెడతానండి. చాలామంది అంటారు కదా జాడీలో పెట్టను, ఎందుకంటే జాడీలో పెడితే అంత బరువు ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా అని చెప్పేసి నేనైతే మంచిగా ఉన్న డబ్బాలు, మంచి మందం ఉన్న డబ్బాలు తీసుకొచ్చి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు తీసి టేబుల్ మీద పెట్టుకుంటా అన్నట్టు. ఒక వారం రోజులకు సరిపోయే అంత తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి టేబుల్ మీద పెడతా. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కూడా తినవద్దు, అంత చల్లడిది కూడా. అట్లా అయిపోగానే కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటూ ఉంటా అన్నట్టు. ఇట్లయితే ఏమైందంటే పచ్చడి కొత్త పచ్చడిలా ముక్క అయితే గింత కూడా ఖరాబ్ కాదన్నట్టు. సంవత్సరం మొత్తం ముక్క అయితే గట్టిగా అలాగే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం బయట పెడితే కొన్ని ముక్కలు అయితే మెత్తగా అయిపోతుంటాయి అన్నట్టు, కొత్తగా ఉండదు పచ్చడి. ఎర్రగా ఇప్పుడు మనం ఎట్లా పెట్టినామో అట్నే ఉంటుంది అన్నట్టు. 3వ రోజు కలిపినాక నేనైతే ఫ్రిడ్జ్లోనే పెడతాను. చూడండి, మంచిగా కింది నుంచి పైకి మంచిగా మొత్తం కలపాలి. కలిపేసి ఎత్తి పెట్టుకోవాలి. చూడండి ఎర్రగా పచ్చడి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇది ఎందులో పెట్టినా మూత పెట్టేస్తున్నా, ఇది ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడు ఇది ఉంది కదా, కొంతమందికి పార్సల్ పంపించాలి. ఇప్పుడు నేనైతే తీసి పెట్టుకుంటా. ఇందులో ఈ చిన్న జాడీలో నేను తీసి బయట పెట్టుకుంటా, ఎందుకంటే ఇక ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి తినం కాబట్టి ఈ జాడీలో పెట్టుకొని ఇందులో కొంచెం పడుతుంది. ఈ మళ్ళీ అయిపోగానే మళ్ళీ తీసి పెట్టుకుంటా అన్నట్టు. ఇందులో కొంచెం పెట్టేసి 2-3 బాటిళ్ళు పార్సల్ పంపించాలన్నట్టు. మా వాళ్ళకు, మా మరిదికి, మా వ్యాపారాలకి వాళ్ళకు పంపిస్తా అన్నట్టు. ఎప్పుడైనా కొత్త పచ్చడి పంపితే 4-5గురికి పంపిస్తాను నేను. టేస్ట్ చూస్తారు కదా వాళ్ళు కూడా. చాలా బాగుంటుంది ఈ పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చాలామందికి వచ్చనుకుంటా మామిడికాయ పచ్చడి అయితే చాలామంది పెడుతున్నారు. 3 డబ్బాలు అయితే పెట్టిన. ఈ 3 డబ్బాలు అయితే పార్సల్ పంపించేస్తా. 3గురికి అయితే పంపిస్తేస్తున్నా. మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకు కూడా పెట్టిస్తాను. ఇప్పుడు కూడా అన్నం కలుపుకుంటారు మా పిల్లలు. మళ్ళీ 3వ రోజు కూడా కొంచెం అన్నం అయితే కలిపిన. కూరలు ఏమున్నా కూడా పచ్చడి పెట్టిన 2-3 రోజుల వరకు కూరలు ముట్టుకోరు. ఇక ఈ పచ్చడి తింటుంటారు అన్నట్టు. బాగా వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ కొంచెం అంతా పచ్చడి పెట్టుకొని తిని వేడి వేడి అన్నంలో తర్వాత కూర పెట్టుకుంటారు. ఇక ఈ పచ్చడి మొత్తం సీజన్ కదా ఇప్పుడు, మామిడికాయ పచ్చడి అంటే బాగా ఇష్టపడతారు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఫాతిమా.